Escona guma guma chai, my famous city related to Dubai. Hey, escona sana sana chai, babe mugistadi naralo sana. సార్ నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నా పేరు సక్కుబాయ్. మా ఆయన నన్ను ముద్దుగా సక్కు సక్కు అని పిలుస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ కసక్కు కసక్కు అని పిలుస్తుంటారు. అప్పట్లో అంటే ఆయన ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు అదొక కాలక్షేపం. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మాకు సినిమాలే కాలక్షేపం. అయ్యి బాబాయ్ సినిమాకి టైం అయిపోయింది, ఏమనుకోకండి అటు నుంచి వచ్చి మళ్ళీ మాట్లాడతాను. అయ్యి బాబాయ్ ఎప్పుడు మొదలెట్టేసినట్టున్నారు ఆట. ఏడు పై నుంచి వెళ్తారండి బాబాయ్? చూసుకోలేదు బాబు, ఏమనుకోకండి. చూసుకోలేదు మళ్ళీ పైనుంచి కాదు కింద నుంచి వెళ్ళొచ్చుగా. అయ్యి బాబాయ్ మర్చిపోయి ఏమనుకోక. సీట్ కూడా ఎత్తుకో, దానికి ఓ నోరెట్టుకుని పడిపోతున్నారు. ప్రతి ఓళ్ళకి సోషణ అయిపోయింది. ఏం చేస్తావమ్మా? సీట్ శుద్ధి చేసుకుంటున్నాం. వదిలితే స్నానం కూడా చేసేటట్టున్నావు. ఆడపిల్లలు స్నానం చేస్తే గుడ్లు అప్పగించుకుని చూద్దామని మాలు తెచ్చినాళ్ళు. బాబు సినిమా పేరు ఏం పేరు? సినిమా పేరు ఏంటని అడుగుతున్నా. ఎత్తుకొడితే ఏడు మొక్కలు అవుతావు. ఏంటి సినిమా పేరు అని చెప్తున్నాను. ఇడిచి అమ్మడి పోను. ఏమన్నా? రాబోయే సినిమా పేరు చెప్తున్నాను. దీని కాస్త కడ్డింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏటన్నా? ఏం లేదు, పక్కన థియేటర్లు ఆడుతున్న సినిమా పేరు చెప్తున్నాను. గూట్లో కొడితే గొంతులోకి వచ్చేస్తా. ఏంటి? ఈ పక్క థియేటర్లో ఇంకో సినిమా పేరు ఆడుతున్నారు చెప్తున్నాం. ఇది ఎక్కడ ఉందో ఏంటో ఇంకా రాలేదు. ఇది సినిమా పడిపోయింది. ఎక్కడికి వెళ్ళాను చెప్పు. ఐస్ క్రీమ్ కనపడితే కొను. నీకు ఐస్ క్రీమ్ కనపడితే చాలు, బోధులు కప్పలే తెరుతావు నాలుగు. సీట్ ఎక్కడ? ఈ ముసలి దగ్గర కూర్చుంది ఒక నిమిషం. బామ్మా ఇది మా ఆవిడ, కొత్తగా పెళ్లి. ఏంటి కాళ్ళు లేపు? కొత్తగా పెళ్ళిందనో కదా ఆశీర్వాదాలు తీసుకుంటారేమో. అది కాదమ్మా, మాకు ఇంకా సోమనం కాలేదు, నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే. అయ్యి బాబాయ్ బాబాయ్ మా దగ్గర చచ్చినోడు ఎంత మాట అనిచాడు. ముస్తాబాయి వస్తే చాలు ముసలోళ్ళని కూడా చూడకుండా నేను ఆ కోఆపరేషన్ అడగలేదు. నువ్వు కాస్త సీట్ ఇద్దా మా ఊరు కూర్చోండి చెప్పాను. అక్కడ నువ్వు మాట్లాడొచ్చు కదా. లేడీస్ అంటే చాలు ప్రతి దొంగ సచ్చినో నోరెట్టుకుని పడిపోతుంటాడు. మా సీట్లో మేము కూర్చోవా ఏంటి? ఏటందాలి నా సీట్ ఎంత మెత్తగా లేదు, ఇప్పుడేటంత మెత్తగా ఉంది. అయ్యి బాబా మా నువ్వు ఒక్కవా? నువ్వు లేడీస్ వచ్చేలో కూర్చున్నప్పుడు చెప్పాలి కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు సీట్ ఇవ్వా? ఇవ్వను, నేను శుద్ధి చేసుకుని కూర్చున్నాను. ఆ సీట్ శుద్ధి చేసుకోవచ్చు కదా. అంటే మేము థియేటర్లు కడగడానికి వచ్చాం అనుకుంటున్నావా? మరో పంచి సీట్ ఇచ్చేలేదు, ఆ మూల కూర్చుందాం పద. ఆ మూలన నల్లులు బాగా కుడతాయండి. నీకెలా తెలుసు? పక్కన చెప్పుకుంటుంటా విన్నా. సరే ఇప్పుడు ఈ మూల కూర్చుందా? ఈ మూల కంటే ఆ మూల బెటర్. వీళ్ళ ఆవిడ థియేటర్ బాగా కవర్ చేసేసినట్టుంది. నువ్వు ఇట్లా ఇది ఎలా సీట్ మూల కూర్చు. ఎలా కూర్చుంటావు? ఏ బ్యాగ్ ఎట్టుకున్నాం మేము. కూర్చో. బ్యాగ్ లో చాలా ఉన్నాయి, ఎలా కింద పడేస్తారు. సినిమా స్టార్ట్ చూడు. మంచి రొమాన్స్ సీన్ వస్తుంది. ఈ ముసలి మధ్య లేడు. పిల్లోడికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? అప్పుడే పిల్లడంటే అంటే ఇక్కడే కనేసేలాగా ఉంటేనే. మీ దిక్కుమాల సినిమాలు అవి చూపెట్టకండి, ఇక్కడ తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నారు? హలో హలో, ఏంటి డిస్టర్బెన్స్? సినిమా చూస్తున్నావా? ఫోన్ మాట్లాడుతున్నావా? పక్కెళ్ళి మాట్లాడుకో. పక్కెళ్ళి చూసుకోవచ్చు కదా. ఏటి పప్పులో పోపు వేసావా? ఆ కరివేపాకు రేపల పక్కింటి వాళ్ళ పెరట్లోకి వెళ్ళి తీసుకుని వచ్చి మా ఇంట్లో పంచుకో. సినిమా చూడండి ప్లీజ్. హలో 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 వినపడకుండా సిగ్నల్ కట్ట. హలో ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. హలో వినపడుతుందా? ఇప్పుడు చూడు వినపడుతుందా? హలో బాబు కొద్దిగా పక్క తీసుకెళ్లి సిగ్నల్ అందలేదు. పోపు వేసేసి పక్కింటి అప్పారావు గారు 50 రూపాయలు తీసుకున్నారు. ఎప్పుడు ఇచ్చేస్తారు? అమ్మ సచ్చినోడే కిందకి ఎప్పుడు దూరారా? అయ్యి బాబు దించు దించు బాబు దించు. అయ్యి బాబోయ్ 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 ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎవరా థియేటర్
వచ్చిందా ఎవరా నా గురించి మాట్లాడుతుంది బరి తెగిచ్చారు ఒక్కొక్కడు ఎవరు నా గురించి మాట్లాడింది? ఎవరికెవరు కనెక్ట్ అయిపోతున్నారు అలా మాట్లాడుకుంటున్నారు. ఒక ముద్దు ముచ్చట లేకుండా పోయింది మాకు రోమాలు ఎక్కడెట్టాను? పక్కన చాలు మీద దిక్కు అయ్య బాబు అయ్య బాబు అయ్య బాబు ఎంత బాగా కొట్టేస్తున్నాడు. పరిగెట్టి పారిపోతున్నాడు. చేజ్ పరిగెట్టాలి పరిగెట్టాలి చేజ్ పరిగెట్టు బాబు కొడుతున్నాడు ఫైటింగ్. అయ్య బాబు పరిగెట్టు. Anytime, anywhere, anybody. ఏంటి ఇలా కొట్టించేది బాబు? ఇదే బాబు క్లైమాక్స్ అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయింది. ముక్కులో నుంచి రక్తం వస్తుంది. పోయింది బాబాయ్. అయ్యి బాబా ఇన్వాల్వ్ అయిపోయి ఏమో అనుకోక కాసేపు పడుకుంటున్నా. భగవంతుడా హీరో బ్యాండ్ చచ్చిపోయాడు. ఇంత చిన్న వయసులో కష్టం వచ్చింది. బాధపడకు, మనం మంత్రం ఏం చేస్తా ఉంటాయి. మంత బాగోలేదు. ఇక ఆడతోడైనా మగతోడైనా ఈ అమ్మాయికి నువ్వే చూసుకోవాలా. ఊళ్ళో ఎట్టి చూసుకో. ఎంత కష్టం వస్తుందని నేను అనుకోలేదు తల్లి. ఏం చేస్తున్నారు అక్కడ? మీరు పోయారని చెప్పింది. నేను పోవటం ఏంటే అంటే నేను అనవసరంగా క్లైమాక్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇద్దరిని కలిపేస్తున్నాను. నేను చచ్చాను. पुष्पा पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटा ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయ? అదే మచ్చా 1000 రూపాయలు ఇస్తే నీకు చూడలేదు ఆ అమ్మాయి. 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో ఉంచి ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా మమ్మల్ని ఎవరుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. ఖుష్బు గారు ఎవరినో కానీ కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేసలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయాడంటే మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసు ఉంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న
ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు, అసలు నీకేముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసు ఉంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. అయితే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే, ఒక కేకు లేదు, ఏం లేదు. సేమే చేస్తా నాకు, సేమే చేస్తా నాకు. కేకు కొనే డబ్బులు లేవు, మమ్మల్ని దత్త తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్త తీసుకోమని? బాగా అడుతున్నా, తలపో టీ పెడతాను, టీ పెడతాను. రండి రండి, ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీని కూడా ఉంది. ఏమైంది? ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం చేయడం తొందరపాని. నేను టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. ఇస్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీకోసమే కొన్నాను. ఎవరా నా మంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీ